హలో పీపుల్, ఈరోజు మీ ముందుకైతే 2 BHK ప్లానింగ్తో కన్స్ట్రక్షన్ చేసినటువంటి 40 ఫీట్ రోడ్కి ఉన్నటువంటి మంచి ఇండిపెండెంట్ హౌస్ అయితే మీ ముందుకు తీసుకొచ్చాను. ఈ హౌస్ వచ్చేసి 106 యార్డ్లో కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది. బట్ ప్రైస్ వచ్చేసి చాలా తక్కువ ప్రైస్ ఉంటుంది. బట్ ఇదేంటంటే డిటీసీపీ లేఅవుట్ 40 ఫీట్ రోడ్కి అయితే ఇల్లు కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది. సో ఇల్లు వచ్చేసి ఎక్సలెంట్గా ఉంటుంది. ప్రైస్ మాత్రం చాలా తక్కువ ఉంటుంది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మాత్రం తప్పకుండా కాల్ చేసి రావచ్చు. ఈ ప్రైస్ కూడా మీకు లాస్ట్కి నేను చెప్పడం జరుగుతుంది. వీడియో మాత్రం తప్పకుండా లాస్ట్ వరకు చూడండి. లొకేషన్ కూడా చెప్పడం జరుగుతుంది. అసలు వీళ్ళు సంగతి ఏంటంటే 2 BHK ప్లానింగ్తో ఈస్ట్ ఫేసింగ్లో 40 ఫీట్ రోడ్కి వచ్చేసి అద్భుతంగా అయితే కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది. సైజ్ కూడా చాలా మంచి కుదిరింది కాబట్టి హౌస్ కూడా చాలా మంచిగా అయితే రావడం జరిగింది. మీరు క్లియర్గా చూసుకోవచ్చు. సో అదేవిధంగా ఈ ఇండిపెండెంట్ హౌస్కి వచ్చేసి మీరు ఇన్సైడ్ కనుక చూస్తున్నట్లయితే ఫర్నిచర్ వచ్చేసి టోటల్ వర్క్ కూడా కబోర్డ్ వర్క్ చేపించడం జరిగింది. హాల్ కావచ్చు, కిచెన్ కావచ్చు, చిల్డ్రన్ బెడ్రూమ్ కావచ్చు, మాస్టర్ బెడ్రూమ్ కావచ్చు, మొత్తం కూడా కబోర్డ్ వర్క్ చేపించడం జరిగింది. సో కన్స్ట్రక్షన్ మాత్రం చాలా ఎక్సలెంట్గా చేపించడం జరిగిందని చెప్పొచ్చు. ఫాల్ సీలింగ్ కావచ్చు, అదేవిధంగా ఫ్లోరింగ్కి గ్రానైట్లు కావచ్చు, అన్నీ కూడా మంచి కాస్ట్ మెటీరియలే వాడడం జరిగింది. సో పెయింటింగ్ విషయానికి వచ్చినట్లయితే టోటల్ కూడా ఏషియన్ రాయల్ పెయింట్ వాడడం జరిగింది. మీరు క్లియర్గా చూసుకోవచ్చు. మంచి పెయింటింగ్, అదేవిధంగా మంచి కబోర్డ్ వర్క్, అదేవిధంగా మంచి కన్స్ట్రక్షన్ అని చెప్పొచ్చు. సో ఇల్లు వచ్చేసి చాలా మంచి ప్రైమ్ లొకేషన్లో అయితే ఉంటుంది. డిటీసీపీ లేఅవుట్ 40 ఫీట్ రోడ్కి ఈస్ట్ ఫేసింగ్లో ఉంటుంది. ఏదో ఇక్కడ జనవాసాలు లేని ప్రదేశం ఏం లేదు. ఇది కాలనీ మధ్యలో అయితే ఉంటుంది. సో హౌస్ వచ్చేసి చాలా ఎక్సలెంట్గా అయితే కన్స్ట్రక్షన్ చేయడం జరిగిందని చెప్పొచ్చు. ఏదైతే ఇండిపెండెంట్ హౌస్ కన్స్ట్రక్షన్ చేశారో నియర్గా మీకు స్కూల్స్, షాపింగ్ మాల్స్, హాస్పిటల్స్, ఆటో ఫెసిలిటీ అన్నీ కూడా మీకు నియర్లోనే ఉంటాయి. సో దానికి మీరు భయపడాల్సిన అవసరం లేదు. అలాంగ్ విత్ ఇంకోటి కనుక మనం మాట్లాడుకున్నట్లయితే ఏదైతే ఈ ఇండిపెండెంట్ హౌస్ ఉందో నియర్గా మీకు ఎలాంటి హైడ్రా ప్రాబ్లం అయితే లేదు. నో ఎఫ్టీఎల్ జోన్, నో బఫర్ జోన్. ఏదైతే ఇల్లు కన్స్ట్రక్షన్ చేశారో నియర్గా మీకు ఎలాంటి చెరువులు, కుంటలు ఏం లేవు ఫ్రెండ్స్. సో నేను ఇంతకుముందు చెప్పినట్టు నో ఎఫ్టీఎల్ జోన్, నో బఫర్ జోన్ అని చెప్పొచ్చు. ఇంటికి సంబంధించి డాక్యుమెంట్ గురించి కనుక మనం చూసుకున్నట్లయితే ఇక్కడ ఈసీ కావచ్చు, అదేవిధంగా ఈసీలో ఉన్న లింక్ డాక్యుమెంట్లు అన్నీ కూడా ఏదైతే ఈ ఓనర్ ఉన్నారో ఓనర్ దగ్గర అన్నీ ఉన్నాయి. సో ఈసీ కావచ్చు, అదేవిధంగా మీకు మున్సిపాలిటీ పర్మిషన్ కావచ్చు, అన్నీ కూడా. ఈసీ అంటే ఎన్కంబరెన్స్ సర్టిఫికేట్ అండి. సో ఈసీలో వచ్చేసి ప్రాపర్టీ ఎంతమంది పేర్లు మారినిందో అందుట్లో ఖచ్చితంగా పొందుపరచడం జరుగుతుంది కాబట్టి అక్కడ ఎన్ని డాక్యుమెంట్లు ఉన్నాయో క్లియర్గా మనకు తెలుస్తుంది. సో అవన్నీ కూడా ఏదైతే ఓనర్ ఉన్నారో సెల్కి పెట్టారో ఆయన దగ్గర అన్నీ క్లియర్గా ఉన్నాయి. సో డాక్యుమెంట్ గురించి మీరు భయపడాల్సిన అవసరం లేదు. అలాంగ్ విత్ మనం ఇంకోటి కనుక మీరు క్లియర్గా చాలామందికి డౌట్ వచ్చేది లోన్ అండి. ఇంటికి సంబంధించి లోన్ ఎంత వస్తుందని. ఏదైతే ఇండిపెండెంట్ హౌస్ ఉందో ఈ ఇండిపెండెంట్ హౌస్కి మీకు 80-90% బ్యాంక్ లోన్ వస్తుంది. ఏ బ్యాంక్లో అయినా తీసుకోవచ్చు. అది మీకు హెచ్డిఎఫ్సి అయినా సరే, ఏపీజీబీ అయినా సరే, యాక్సిస్ బ్యాంక్ అయినా సరే, ఐసిఐసిఐ అయినా సరే, అదేవిధంగా ఎస్బీఐ అయినా సరే. ఈవెన్ మీరు ఎల్ఐసిలో కూడా వెళ్తే ఎల్ఐసి వాళ్ళు కూడా చాలా మొత్తంలో మీకు లోన్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో ఎక్కడైనా మీరు లోన్ తీసుకోవచ్చు. బట్ 80-90% మాత్రం తప్పకుండా ప్రాపర్టీ పైన మీకు రావడం జరుగుతుంది. రోడ్ కూడా చాలామంది రోడ్ అడుగుతుంటారు కాబట్టి ఈ ప్రాపర్టీ మాత్రం చాలా ఎక్సలెంట్గా ఉంటుంది. చిన్న మధ్యతరగతి కుటుంబానికి మంచి ఇల్లు అని చెప్పొచ్చు. ఎందుకంటే 40 ఫీట్ రోడ్ ఈస్ట్ ఫేసింగ్ 2 BHK ప్లానింగ్తో కన్స్ట్రక్షన్ చేశారు కాబట్టి మంచి ఇండిపెండెంట్. ఈ ప్రాపర్టీకి సంబంధించి మీరు కనుక ప్రైస్ చూసుకున్నట్లయితే 48 lakhs నెగోషియబుల్ ఉంటుంది. సో 48 lakhs అయితే చెప్తున్నారు. సో తప్పకుండా మీరు కాల్ చేసి సైట్కి రాగలరు. జస్ట్ 48 lakh ఉంటుంది. చాలా తక్కువ బడ్జెట్లో 40 ఫీట్ రోడ్కు ఉంటుంది ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఎవ్రీవన్. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మాత్రం కాల్ చేసి తప్పకుండా సైట్కి రావచ్చు. థ్యాంక్ యూ ఎవ్రీవన్.